శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము 5వ నక్షత్రమైన మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం మనకు 27 నక్షత్రాల్లో 5వ నక్షత్రం. అధిపతి గ్రహం వచ్చేసి దీనికి కుజగ్రహం అన్నమాట. సో కుజుడికి మరొక పేరు మనం మంగళుడుగా విశ్లేషణ చేస్తాం అన్నమాట. అలాగే మృగశిర నక్షత్రం వృషభ రాశిలో 2 పాదాలు, మిథున రాశిలో 2 పాదాలు కలిగినటువంటి నక్షత్రం అన్నమాట. సో చిహ్నం వచ్చి జింక తల గుర్తు. అలాగే దేవత వచ్చేసి మృగశిర నక్షత్రానికి చంద్రుడు, అంటే మరొక పేరు వచ్చి సోముడు అని కూడా పిలుస్తారు అన్నమాట. సో మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వారి స్వభావం ఎలా ఉంటుందంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, మృదువుగా మాట్లాడతారు. అలాగే వీరు ప్రయాణాలు, పరిశోధన, సృజనాత్మకత పనులపై ఆసక్తి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత అంటే కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటారు అన్నమాట. సో వీరికి అనుకూల రంగులు, నచ్చే రంగులు వచ్చేసి తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనుకూలమైన రోజు వచ్చి మంగళవారం, సోమవారం పూట వీరికి అనుకూలంగా ఉంటుంది. సో వీరికి అనుకూల రత్నం వచ్చేసి పగడం, కోరలు. సో అది వీరికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సో ఈ మృగశిర నక్షత్రం జింక ఎల్లప్పుడూ క్రొత్త దారులు వెతుకుతున్నట్టే ఈ నక్షత్రంలో జన్మించిన వారు కూడా కొత్త విషయాలను తెలుసుకోవడానికి, అన్వేషించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో వీరి బలాలు ఎలాగుంటాయంటే వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటారు, సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుగొంటూ ఉంటారు అన్నమాట. నిజాయితీగా కష్టపడే స్వభావం ఉంటుంది, కుటుంబానికి, స్నేహితులకు విలువ ఇస్తారన్నమాట. సో వీరికి ఎటువంటి బలహీనతలు ఉంటాయంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అస్థిర మనస్తత్వం కనిపిస్తూ ఉంటుంది, ఒకేసారి అనేక పనులు చేయాలని ప్రయత్నిస్తారు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు అన్నమాట. అవి వీరి యొక్క బలహీనతలు. సో వీరు ఎటువంటి వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారంటే మృగశిర నక్షత్రం వారికి విద్యలో మంచి పురోగతి ఉండడంతో పాటు వీరు ఇంజనీరింగ్, టెక్నికల్ విద్య, ఐటీ, పరిశోధన, వైద్య రంగం, బోధన, వ్యాపార రంగం, రచనా రంగం, మీడియా రంగం, అలాగే వ్యవసాయం వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ మృగశిర నక్షత్ర జాతకులు. అలాగే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే కష్టపడి సంపాదిస్తారు, జీవితంలో క్రమంగా ఆర్థిక స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగే వీరి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన బాగుంటాయి. సో అందువల్ల వీరిది మంచి దాంపత్య జీవితంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వీరికి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు జీర్ణ సంబంధమైన సమస్యల పట్ల జాగ్రత్త వహిస్తే సరిపోతూ ఉంటుంది. దానికోసంగా వీరు యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం మంచిదన్నమాట. సో అలాగే వీరికి ఆధ్యాత్మికంగా ఈ మృగశిర నక్షత్రం వారు ఎటువంటి పూజలు చేసుకుంటే మంచిదంటే వీరు సోమవారం కూడా శివారాధన చేయడం వల్ల వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి పూజలు, జపాలు శుభ ఫలితాలు ఇస్తాయన్నమాట. సో పెద్దలను గౌరవించడం, దానం చేయడం ఇటువంటివి చేసుకుంటే ఈ మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కుజుడి యొక్క అనుగ్రహం, అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి వీరు బాగుండేదానికి మనకు అవకాశం ఉందన్నమాట. సో ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.